హాయ్ హలో సాటర్డే వీడియో అండి ఇది. నేనైతే సాటర్డే రోజు ఇడ్లీ చేశాను మార్నింగు. అందులో కొన్ని ఓట్స్ ఉంటే ఆ ఓట్స్ను కూడా కలిపేసి ఇడ్లీ చేశాను. ఈ ఇడ్లీలో పెద్దగా తేడా ఏం లేదు, అంతా నార్మల్గానే ఉంది. అయితే ఇడ్లీ అయితే స్మూత్గా సాఫ్ట్గా బాగా వచ్చింది. మా పాపకు కాస్త ఫీవర్గా ఉంటే ఇడ్లీ అయితే చేశాను. ఇక ఈవినింగ్ స్నాక్స్గా అయితే పాలు ఎక్కువగా ఉంటే పాయసం అయితే చేశాను, సగ్గుబియ్యం సేమియా వేసి. తర్వాత మా గాయత్రిను మనోజు హాఫ్ డేనే ఇంటికి వస్తారు. మా శరవణ్ మాత్రం ఫుల్ డే ఉంటుంది సాటర్డే. ఇంక వాళ్ళిద్దరూ వచ్చేసారు. నేనైతే ఈ స్నాక్స్కి అయితే పాయసం చేసి పెట్టేసి పటాలు తుడుచుకోవడం అయితే స్టార్ట్ చేసుకున్నాను. పటాలన్నీ కిందికి పెట్టుకొని తుడుచుకునేసరికి నాకు 2 hours 3 hours పడుతుంది. అందుకు నేను మధ్యాహ్నం అయితే మొదలు పెట్టుకున్నాను. ఈ లంచ్ లేకైతే ఒక సొరకాయ సగం అయితే సాంబార్కి వేసాను, సగం సొరకాయ అయితే పెరుగు పచ్చడికి అయితే చేశాను. పచ్చిమిర్చి, ఆనియను, కొంచెం అల్లము మిక్సీ చేసి కొంచెం ఆయిల్లో వేపుకొని దినుసులన్నీ వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపి, సొరకాయ కూడా ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడికించుకొని ఉప్పు పసుపు వేసుకొని, కారం కావాలనుకున్న వాళ్ళు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత పెరుగు కలుపుకుంటే సొరకాయ పెరుగు పచ్చడి రెడీ. ఈ సమ్మర్లో అయితే ఈ సొరకాయ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది. ఇక మధ్యాహ్నం అయితే నేను పటాలు తుడుచుకుంటూ పటాలు కింద పెట్టుకొని తుడుచుకుంటున్నాను. మా పిల్లలైతే ఇలా అయితే పటం చుట్టూ చేరి డ్రాయింగ్ అయితే గీశారు. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మధ్యాహ్నము ఇక పటాలు తుడుచుకొని మా ఇంటికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే నేను పిల్లలు వెళ్ళొచ్చాము. అంతే అండి వీడియో. బాయ్. ఈ డ్రాయింగ్ నాది, ఇది మా తమ్ముడిది, ఇది మా కజిన్ సిస్టర్ది. ఈ మూడిట్లో ఏది నచ్చింది మీకు కామెంట్ చేయండి. ఇదైతే నాది, ఎట్లా ఉందో చెప్పేయండి వీళ్ళందరిది చెప్పినాక. బాయ్.